రైట్, ఇప్పుడు మనం కలకుంట కాలనీలోని బస్తీ దవాఖానలో ఉన్నాం. దీనికి సంబంధించి అంటే ఎక్కువగా ఇప్పుడు సీజనల్గా వచ్చే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇంకా మిగతా అంటే దోమకాటు వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించి ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి సేవలు అందుతున్నాయి, అలాగే ఇక్కడ మందులు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారా, దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే వాళ్ళకి సంబంధించి పేషెంట్ ట్రీట్మెంట్ సరిగ్గానే జరుగుతుందా, అది కాకుండా దీర్ఘకాలిక వ్యాధులుగా కొంతవరకు పేషెంట్స్ ఉంటారు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, వాటికి కూడా ఈ బస్తీ దవాఖానలో ట్రీట్మెంట్ జరుగుతుందా, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఎంసీహెచ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందా, లేకపోతే ఇక్కడ సంబంధించి బ్లడ్ టెస్ట్లు ఏవైనా ఇక్కడ చేస్తున్నారా, లేకపోతే వీటికి సంబంధించి కూడా మళ్ళీ బయటికి వెళ్ళి టెస్టులు చేయించుకునే అవకాశం ఉందా, రిపోర్ట్స్ తొందరగానే వస్తున్నాయా, వీటన్నిటికి సంబంధించిన ఇక్కడ పూర్తిగా ట్రీట్మెంట్, సర్వీస్, టెస్టులు వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా ఉందో పూర్తిగా ఇక్కడ ఉన్న వైద్యాధికారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెరుగుపరిచినటువంటి బస్తీ దవాఖానలో ఉన్నాం. దీనికి సంబంధించి కాలకుంట కాలనీలోని బస్తీ దవాఖానలో ఉన్నాం. ఇక్కడ సర్వీసెస్ ఏ విధంగా ఉంది, ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా సీజనల్గా వచ్చే డిసీజెస్ని వీళ్ళు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇక్కడ పూర్తిగా వైద్యం ఏ విధంగా అందుతుంది, సర్వీసెస్ ఎలా ఉన్నాయి? కాలకుంట కాలనీ పరిధిలో ఉన్న బస్సు దవాఖాన పరిధిలో ఉన్న దగ్గర ప్రతి మంగళవారం ఇంకా శుక్రవారం డ్రై డే కార్యక్రమం ఆశా ఏఎన్ఎంస్ ద్వారా నిర్వహించి ఇంటింటికి ఫీవర్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఫీవర్ కేసెస్ని వాళ్ళు ఇక్కడికి రిఫర్ చేస్తారు. ఇక్కడ మేము చూసి ట్రీట్మెంట్ అవసరమైతే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేసి టీ హబ్కి పంపించి ఇక్కడ మా వంతు ఉన్న ట్రీట్మెంట్ మేము ఇస్తాము. ప్లేటెడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, డెంగ్యూ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళని జీజీహెచ్కి రిఫర్ చేసి అక్కడ ట్రీట్మెంట్ అందించి మా ఆశా ఏఎన్ఎంస్తో ఫాలోఅప్ చేయించడం జరుగుతుంది. ఇంకా ఈ రైనీ సీజన్లో ఎక్కువగా బురద నీళ్ళు ఉండడం వల్ల ఇక్కడ దోమలు ఎక్కువ ప్రబలడంలో మున్సిపాలిటీ వాళ్ళ సహాయంతో స్ప్రేయింగ్ కార్యక్రమం ఇవన్నీ చేయించడం జరుగుతుంది. ఒక డెంగ్యూ కేసు రికార్డ్ అయినా కూడా 50 ఇంట్లకి చుట్టుపక్కన ఉన్న ఇల్లులు సర్వే చేయించి వాళ్ళని ఇక్కడికి ఫీవర్ కేసెస్ని మొత్తం ఫీవర్ సర్వే చేసి ఇక్కడికి తీసుకొచ్చి టీ హబ్లో శాంపుల్స్ పంపించి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బస్తీ దవాఖాన కాలకుంట కాలనీలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం అనేది నిర్వహిస్తాం. మహిళలకి మాత్రమే నెలసరి సమస్యలు ఉన్నా కూడా, లేకపోతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళని ఇక్కడ గుర్తించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించేసి రిఫరల్ అవసరమైతే జీజీహెచ్కి పంపించి ఫాలోఅప్ చేపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. అలాగే వర్షాకాలం కాబట్టి బయట ఫుడ్ అసలు వీలైనంత వరకు తినొద్దనే చెప్తాము. నీళ్ళు కూడా గోరువెచ్చటి నీళ్ళే, అవసరమైతే కాచి చల్లార్చిన నీళ్ళే తాగమని చెప్తాము. బట్టలు కూడా ఫుల్ స్లీవ్స్ వేసుకొని దోమలు కుట్టకుండా, దోమల బారిన పడకుండా, దానివల్ల డెంగ్యూ ఇవన్నీ మలేరియా వస్తాయి కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇక్కడికి నార్మల్గా రెగ్యులర్గా మేము ఇప్పటివరకు చూసాం అంటే షుగర్, బీపీ పేషెంట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? వాళ్ళు 1 year నుంచి కూడా వస్తున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించి బీపీకి, షుగర్కి అన్నిటికీ మందులు ఉంటాయి. ఇక్కడ థైరాయిడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. బీపీ వాళ్ళైతే వాళ్ళకి రెగ్యులర్గా ఫాలోఅప్ కూడా చేస్తాము. బీపీ చెకప్స్ చేసి ట్రీట్మెంట్ మందులు సరిపోవట్లే అంటే వాళ్ళకి డోస్ ఇంక్రీజ్ చేయడం. షుగర్కి సంబంధించి టెస్టులు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని షుగర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, అంటే బస్తీ దవాఖానలో కూడా రక్త పరీక్షలు అంటే ల్యాబ్ ఉండడం అనేది కొంతవరకు కాలకుంట బస్తీ దవాఖానలో ఇది చాలా ఆదర్శవంతంగా తీసుకోవచ్చు. ఎందుకంటే బస్తీ దవాఖానలో నార్మల్గా జ్వరం రావడం లేదా దగ్గు, సర్ది లాంటి చిన్న చిన్న వ్యాధులకు మాత్రమే చికిత్స. ఇలాంటి ఈ సమయంలో ఈ దవాఖానలో రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, దీనికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కూడా చేసే ఒక ల్యాబ్ ఉంది. దానికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. అతనికి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ పూర్తిగా ఎన్ని రకాల టెస్టులు చేస్తారు? ఈ బ్లడ్ టెస్ట్, ఈ యూరిన్ టెస్ట్, వీటికి సంబంధించి రిపోర్ట్స్ తొందరగానే వస్తాయా? ఇక్కడ మాత్రం సిద్దిపేట డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది ఇక్కడ డిస్టిక్ మొత్తంలో. ఇక్కడ మాత్రం 57 రకాల టెస్టులు చేస్తారు. ఇప్పుడు సీజనల్ వ్యాధుల గురించి మన సిఆర్పి, ఎస్ఐపి, డెంగ్యూ, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఈఎస్ఆర్,
57 రకాల టెస్టులు మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. జనాలు మాత్రం మంచిగా ఉపయోగించుకుంటారు. మరి ఈరోజు బ్లడ్ ఇస్తే రేపు మార్నింగ్ వరకే రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే రేపు మార్నింగ్ వాళ్ళు లేచేసరికి వాళ్ళకు నార్మల్ మెసేజ్ వస్తుంది, అందులో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ రాలేదంటే మేము తీసేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఇప్పుడు దీనికి సంబంధించి పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఏ రకమైన టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు? అంటే బీపీ, షుగర్ వాటికి సంబంధించి రెగ్యులర్గా, అలాగే ఫీవర్ దీనికి సంబంధించి, ఇంకా అవి కాకుండా కొంచెం క్రిటికల్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. మా దగ్గర బీపీ, షుగర్ టాబ్లెట్స్ అండ్ బాడీ పెయిన్స్, ఫీవర్ అన్ని రకాల సౌకర్యం మా దగ్గర ఉంటుంది. ఎమర్జెన్సీ ఏ టాబ్లెట్ అయినా కానీ, ఎంత పరిస్థితిలో ఉన్నా కానీ మా దగ్గర అన్ని రకాల టాబ్లెట్స్ దొరుకుతాయి. అంటే బస్తీ దవాఖాన అనగానే కొంతవరకు ప్రాథమిక చికిత్స మాదిరిగా ట్రీట్మెంట్ అందించవచ్చు. అది కాకుండా కొంతవరకు ఎంత ప్రాబ్లం అయినా సరే దాన్ని ఫేస్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న టాబ్లెట్స్ మేము ఇస్తాము. మా అందుబాటులో ఉన్న టాబ్లెట్స్ మాత్రము నాసంపుర పిఎస్ సార్కి వాళ్ళకి పంపిస్తాము. అక్కడికి మందులన్నీ ఉచితంగా అన్నీ ఉచితంగానే ఇస్తాము. ఫ్రీ ట్రీట్మెంట్ అంతా మంచిగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం కాలకుంట కాలనీలోని బస్తీ దవాఖానలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లను అడిగి ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చారు? నాకు దగ్గు ఉంది, దగ్గు కోసం వచ్చి సరి జ్వరం కోసం ట్యాబ్లెట్ కోసం వచ్చిన ఇచ్చేసిండ్రు. అంటే ట్రీట్మెంట్ దాదాపుగా రాగానే తొందరగానే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుందా? లేట్ లేకుండా తొందరగా చేస్తుండ్రు. బీపీ చెక్ చేస్తుడు, అన్ని చెక్ చేసి చేస్తాను బాగా. దాదాపుగా మందులన్నీ ఉచితంగానే ఇస్తున్నారా? రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు? వారంకి ఒకసారైనా కంపల్సరీ వస్తూనే ఉంటాం. మొత్తం ట్రీట్మెంట్ చేసుకుని పోతాం. ఏదో సరిదా దగ్గ లేకపోతే దాని గురించి మందులు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇచ్చేసిండ్రు. దగ్గు కోసం టానిక్ కూడా ఇచ్చిండ్రు. అంటే రెగ్యులర్గా వృద్ధులకు ఉండే సమస్యలు బీపీ, షుగర్ అట్లా ఉంటాయి, అట్లాంటి వాటికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ లైట్గా ఉంది కానీ షుగర్ ఏం లేదు. చెకప్ చేస్తారు. అన్ని రకాల చెకప్ అవుతున్నాయి. అట్లా బాగా ట్రీట్మెంట్ అయితే బాగానుంది. సర్వీసింగ్ బాగానుంది. చెక్ చేస్తారు. ఇబ్బంది లేకుండానే ఉన్నది. కాలకుంట నుంచి ఇక్కడనే ఉంటాను. అంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు? రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వస్తాను. అంటే మీకు సాధారణ జబ్బులైన బీపీ, షుగర్ లాంటి ట్రీట్మెంట్ కోసం డైలీ వస్తుంది? ఓన్లీ రెండు నడుము నొప్పి వస్తుంటుంది అంతే. ఎన్ని రోజులుగా రెగ్యులర్గా ట్రీట్మెంట్? 1 year అవుతుంది ఇప్పుడు నేను రావట్టి. ఇక్కడ సర్వీస్ ఏ విధంగా ఉంది? సర్వీస్ పర్వాలేదండి. ఒకసారి తగ్గుతాయి. ట్యాబ్లెట్స్ మంచిగానే ఇస్తున్నారు, మందులు తగ్గుతుంది. అంటే మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగానే ఇస్తున్నారా? సరే, మంత్లీ ఇస్తారు, అయిపోగానే మళ్ళీ తీసుకెళ్తాను. అంటే మీరు ఏదైనా బీపీ, షుగర్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చేసుకుంటారు కదా? ఎప్పుడైనా ఇక్కడ కూడా చేస్తారు, బయట కూడా చేసుకుంటాను. ఇక్కడ చేస్తారు ల్యాబ్లో. గత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన జీవితంలో అత్యంత కీలకమైనది విద్య, వైద్యం అనేది ఎంతో కీలకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అందరికీ బస్తీలో ఉన్న వాళ్ళకి కూడా వైద్యం అందాలనే ఒక ఉద్దేశంతో, అంటే దాదాపుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి బస్తీలో ఉండే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కొంతవరకు ట్రీట్మెంట్, వాళ్ళకి వైద్యం అందట్లేదు అన్న ఒక సదుద్దేశంతో నెలకొల్పబడిందే ఈ బస్తీ దవాఖాన. మనం ప్రస్తుతం కాలకుంట కాలనీలోని బస్తీ దవాఖానలో ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ వైద్య సేవలకు సంబంధించి ఈ బస్తీలో ఉన్న వారికి, అంటే బీపీ కావచ్చు, అక్కడ ఉన్న వృద్ధులకు బీపీ, షుగర్, అలాగే మిగతా టెస్ట్లకు సంబంధించి వాళ్ళకి ఏవైనా వ్యాధులు ఉంటే వాటిని ఈ బస్తీ దవాఖానకు వచ్చి బస్తీలో ఉండేవాళ్ళు పూర్తిగా వాళ్ళ వ్యాధిని నయం చేసుకునే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మిగతా ఇంకా చిన్నపిల్లలకు సంబంధించి ఏదైనా ఫీవర్స్ రావచ్చు, ఈ సీజన్లో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ఈ జ్వరాలకు వాటికి సంబంధించి కూడా ఈ బస్తీ దవాఖానలో వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా చాలా ఆదర్శవంతమైన దవాఖానగా, బస్తీ దవాఖానగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ మనకు మెడికల్ సర్వీసెస్ కావచ్చు, బ్లడ్ టెస్ట్కి సంబంధించి దాదాపు 50 రకాల బ్లడ్ టెస్ట్లు ఇక్కడ నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రిపోర్ట్స్ కూడా దాదాపు ఈరోజు బ్లడ్ టెస్ట్ నిర్వహిస్తే రేపు మార్నింగ్ వరకు రిపోర్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో తొందరగా ఇక్కడకు వీళ్ళకు వీలైతే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించే అవకాశం ఉంది. కొంచెం సివియర్ యాక్షన్గా ఉంటే దాన్ని మిగతా ఆసుపత్రులకు కూడా పంపించే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడ మెడిసిన్స్ కావచ్చు పూర్తిగా ఉచితంగా, అంటే బస్తీలో ఉండేవాళ్ళు దాదాపుగా చాలా నిరుపేదలుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఆ వైద్యాన్ని, అంటే కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకుంటే
చేయించుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వీటికి సంబంధించి ఎలాగైతే వెళ్తారో ఈ బస్తీలో ఉండేవాళ్ళు బస్తీ దవాఖాన నెలకొల్పబడింది. ఎందుకంటే వీటికి సంబంధించి వీళ్ళు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకొని పూర్తిగా వాళ్ళకు వచ్చిన ఆ వ్యాధికి సంబంధించి టెస్టులు చేయించుకొని వాళ్ళ యొక్క వ్యాధి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా పూర్తి ఉచితంగా ఈ బస్తీ దవాఖాన అందించబడుతుంది. అలాగే మొత్తం మీద అంటే దాదాపు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వాళ్ళు నడవలేని పరిస్థితి, అంటే ప్రభుత్వ ఆసుపత్రికి కానీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళలేని పరిస్థితి, అంటే దాదాపుగా వాళ్ళ బస్తీలో వాళ్ళకి దగ్గరగా ఉండే విధంగా ఈ బస్తీ దవాఖాన నెలకొల్పబడింది. కాబట్టి దీనిలో ఉన్నటువంటి పూర్తి ఈ అవకాశాలు అంటే ఈ టెస్టులు కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ ఉచితంగా కావచ్చు, ఈ బస్తీ దవాఖాన వాళ్ళు పూర్తిగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దవాఖాన నెలకొల్పబడింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా దీనికి సంబంధించిన నిర్వహణ పనితీరు బాగానే ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా పూర్తిగా ఈ బస్తీ దవాఖానలు అంటే సీజనల్గా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే వచ్చే బస్తీ వాళ్లకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు అంటే ఎలాంటి నిర్వహణ లోపం లేకుండా పూర్తిగా బస్తీ దవాఖాన నిర్వహణ పనితీరు అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఈ బస్తీ దవాఖాన అంటే వైద్యం నారాయణ హరి అన్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ వైద్యం అనేది మన జీవితంలో చాలా కీలకంగా మారింది. కాబట్టి చాలా ఈ మధ్యలో అంటే మనకు సంబంధించి ఎక్కువగా సీజనల్గా వచ్చే చిన్న చిన్న జ్వరం, దగ్గు, లేకపోతే సర్ది, జలుబు, పెయిన్స్ వీటికి సంబంధించి మనం ఆసుపత్రులకు వెళ్తూ ఉంటాం. కాకపోతే కీలకంగా వృద్ధులకి ఇది చాలా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ చాలా కీలకమైన సమస్యలు. వీటికి సంబంధించి మాత్రం ఇక్కడ వాళ్ళకి రక్త పరీక్షలకు సంబంధించినటువంటి దాదాపుగా వాళ్ళకున్న ఆ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేసి దానికి సంబంధించిన మందులు పూర్తిగా ఉచితంగా అందించే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో రవి, S6 న్యూస్, సిద్దిపేట.